एडिटिंग क्या ఘోరంగా సత్తా మనం తిరిగి రాము ఏం చేద్దాం ఏదో గాబరా హార్న్ కొట్టు లైన్ చూడు రే కిందకి వెళ్ళిపోయింది లైన్ కమ్మేసి మనం వస్తావా కార్ ఎక్కడ పార్క్ చేసి దింకరాడా మనం ఇంకా అందుకని ఇంకేం చేయలేం ఓన్లీ లిఫ్ట్ అడిగితే మరి తమ్ముడు ఏంటిది నాశనం వచ్చాం తమ్ముడు నాశనం వచ్చాం తిప్పాను తిప్పిచేయడానికి కదా వెళ్ళిపోద్ది అప్పటికి వెళ్ళిపోద్దులండి ఎక్కడికి వచ్చాం బా మనం లావా ఎలాగుంది బావా ఇదిగో ఈడు నా బావ ఇదిగో ఈడు నా చిన్న తమ్ముడు ఈడు నా తమ్ముడు ఈడు నా తమ్ముడు ఇది తినరా ఈ కూర అయ్యింది అప్పుడు అందించేస్తాడు ఇటు చూడండి ఈడు ఎప్పుడే తినేస్తాడు కూర బిర్యానీ రెడీ చేస్తాను ఇంకా ఏ బావ నువ్వే బిర్యానీ వండుతావా రెడీ చేస్తాను జనాలు బోలు ముందు ఉన్నారు అనవసరంగా ఇబ్బంది కలిగించుకో చూడొచ్చు ఫుల్ క్రౌడ్ ఉంది లోవలో మామూలు కాదు ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ మన మంచి పటాస్ మీద ఉన్నారు కూడా మనకి దమ్ బిర్యానీ చేస్తున్నాడు తమ్ముడు అయిపోయింది అప్పుడే ముక్క ఉడిపోయింది ఏంటి దీని తర్వాత ఏం చేస్తావు తర్వాత ముక్క పీసు ఎప్పుడైతే కడుతుందో అప్పుడు మనం రైస్ వేసుకుంటావా ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకొని రైస్ వేసుకోవాలి తినగలం మేము ఇంకో కార్యకర్త ఇడు ఇందా చూపించాం కదా బావ కార్యకర్త ఆల్రెడీ పని చేయట్లేదు ఆల్రెడీ అది అయిపోయింది పని ఆడు ఎటు నువ్వే తమ్ముడు ఏడు చేస్తున్నారా బంగాళదుంప దీంట్లో ఎర్రా తమ్ముడు దమ్ బిర్యానీలోకి మళ్ళీ మీకు దమ్ బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి పంపిస్తాను మా వాళ్ళు చికెన్ కర్రీ కూడా చేస్తారు బాగా కప్తీరా నాటుకోడి చికెన్ కర్రీ విత్ గ్రేవీతో బాగా అందంగా ఉంటాడు ఏట్రా బావా లావా స్పెషల్ ఏట్ లేదు దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇదిగో ఉల్లిపాయ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎవరండి బావా మా దమ్ బిర్యానీ వినయ్ కుమార్ అండ్ వెంకటేష్ బాబు గారు వినయ్ చెఫ్ స్పెషలిస్ట్ చికెన్ కాదు మటన్ బిర్యానీ గణేష్ నీ పాత్ర ఏంటి దీంట్లో నా పాత్ర ఉల్లిపాయలు కొత్తిమీర కటింగ్ చేసి పోజులు అవ్వడం ఆంటీలు చూడటం ఇంకేమున్నాయి ఇంకెట్లేదు వాసు బావతే మొత్తం అంతా కలరింగ్ ఇక్కడ సో చూసారు కదా మా తమ్ముళ్ళు మా బావతో ఈరోజు లోవల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము బట్ క్రౌడ్ అయితే మనం చాలా హెవీగా ఉన్నారు మా వాళ్ళు అందరూ కూడా ఈరోజు చఫ్లు అయిపోయారు సూపర్ కూడా ఫుడ్ కూడా చాలా బాగా వచ్చింది వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి
బట్ ఏంటంటే దీంట్లో మెయిన్ ఎక్స్పెన్సివ్ ఏంటంటే పాకలు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి సండే టైంలో. సో అది చూసుకోండి. మొత్తం మెటీరియల్ మీరు తెచ్చుకుంటే చాలా బాగా కంప్లీట్ అయిపోతుంది. ఫుల్ చిల్ అవ్వచ్చు. చిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. దగ్గరలో అన్ని కావాలి మెటీరియల్.